హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూడండి, మిరపకాయలు వేసవకాలం వచ్చిందంటే ఇవన్నీ సిద్ధం చేసుకుంటాం కదా. మనం ఎన్ని రకాల వంటలు వండుకున్నా అందులోకి మంచి కూర ఉంటేనే కానీ తినలేము. కూర రుచిగా ఉండాలంటే కారం చక్కగా పట్టించుకోవాలండి. అందులో అన్ని పాళ్ళు వేసుకుని పట్టించుకుంటేనే కారం ఎంతో రుచిగా ఉంటుంది. సంవత్సరం పైగా నిల్వ ఉంటుంది. కూరలకి అన్నిటికీ రుచి తీసుకొచ్చేది కారమే. దాంట్లో మనం ఏమేమి వేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, చాలామంది కారంలో ఏంటంటే వాము, కరివేపాకు అన్నీ వేస్తారండి. అవన్నీ వేస్తే కనుక కారం నా ఉద్దేశం ఏంటంటే తెల్లబడిపోతుంది, పొట్లు పోతుందండి. అంతకాలం ఉండదు. బయట పెట్టుకునే వాళ్ళకి అలా ఆగదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకవేళ ఏమో ఉంటే ఉండొచ్చు. కానీ చూడండి, మేము 2 రకాల మిరపకాయలు తీసుకున్నాం. ఇవి లావులండి కాయలు, అంటే ఆవకాయ పచ్చడి కానీ కొన్ని తీసుకోవచ్చని ఇవి లావు కాయలు. తర్వాత సన్నాలు కూడా తీసుకున్నాము. అన్నీ కలిపి మొత్తం 6 కేజీలు. 5 కేజీలు అయితే కూరలో తీసుకుని 4 కేజీలు లావులు, 1 కేజీ సన్నాలు వేసుకున్నామండి. ఎందుకంటే సన్నాలు లేకపోతే కూర చప్పగా ఉంటుంది, కారం ఉండదు అసలు. అంచేత అలా సన్నాలు కూడా వేసుకోవాలి. అలాగే అన్ని సన్నాలు ఆడించుకున్న గుండెల్లో వంట వచ్చేస్తుంది. ఇవి సన్నాలు చూడండి, ఈ కాయలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా వేసుకుని వాటిలో తగిన దినుసులు చూడండి, జీలకర్ర, అలాగే శనగపప్పు, ధనియాలు చూడండి. తక్కువ వేసుకోవాలండి. కేజీకి ఎంత వేసుకోకూడదు. ఇవి కేజీకి వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసాను, కేజీ వేసేసానండి. గసగసాలు, అలాగే యాలకులు, కొంచెం లవంగాలు, దాచిన చెక్క, మిరియాలండి. చూడండి, అవన్నీ మిరియాలండి. మిరియాలు కూడా వేసుకోవాలి. ఆవాలు, అలాగే కొంచెం వామిటాలు, గసగసాలు, మెంతులు, ఇవన్నీ కూడా మనం శుభ్రంగా బాగా ఆరబెట్టేసుకుని మెత్తగా వేయించేసుకుని ఒక్కోటి వేయించేసుకుని పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని అవి కూడా చల్లారబెట్టుకోవాలి. అంతేగాని వాము ఇలాంటివి వేయకూడదండి. మేమైతే వేయం అలాగా. మన పెద్దవాళ్ళు కూడా ఇవే వేసుకునేవారు. ఇంకంతకంటే పెద్దవాళ్ళు అయితే బహుశా ఉప్పు, కారం, ఉప్పును ఏంటంటే ఇది జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు వేసుకుని ఉండొచ్చు. మనమైతే ఇవి మసాలా దినుసులు కూడా వేసుకుంటున్నాం. మా అమ్మగారు అలాగే వేసేవారు. చూడండి, అవి కూడా వేయించుకోవాలండి. అలా బాగా వేయించుకొని వాటన్నిటిని కూడా చల్లారబెట్టుకున్న తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిల్లులో వేయకూడదు. మిల్లులో వేస్తే అన్నీ కూడా ఒకేసారి ఘాటంతా పోతుంది. మేమైతే ఏం చేస్తామంటే మిరపకాయలు వేరుగా మిల్లు పంపించేసుకుంటాం. నేను చూపించలేదండి, ఇందులో విత్తనాలు, సరిపడా ఉప్పు ముందే వేయించేసి పెట్టేసుకున్నాను. దినుసులు అయితే ఇంటి దగ్గర మేము మిక్సీ పట్టుకుంటామండి. మిరపకాయలు, ఉప్పు, కొంచెం ఉప్పు మాత్రమే మిల్లుకి పంపిస్తాం. చూడండి, దినుసులన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. ఇవి దినుసులండి. అలాగే ఎండు మిరపకాయల గింజలు కూడా చాలా ఉన్నాయండి, ఎక్కువ వచ్చినాయి. అవి ముందే వేయించేసి పెట్టేసుకున్నాను నేను. అవి కూడా మిక్సీ పట్టేసుకుంటామండి. ఇవన్నీ ఇలా మిక్సీ పెట్టుకుని అది పొడి బాగా చల్లారబెట్టేసుకోవాలి. పొడి చల్లారబెట్టేసుకున్న తర్వాత మనం అన్ని రకాల సరుకులను దగ్గర పెట్టేసుకుని కలిపేసుకుంటామండి. మేమైతే లోపల ఉడికొచ్చేస్తాను, బయటకు వచ్చేసాము. బయట షెడ్లో కూర్చొని కలుపుతున్నామండి. చాలా వేడి గాలి వచ్చేస్తుంది, గాలి దుమ్ము వచ్చేలా కూడా ఉంది. అంచేత త్వరగా ముగించుకోవాలని బయటకు వచ్చేసాము. చూసారండి, పొడి మెత్తగా చేసేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత ఈ కారాన్ని ముందు ఆడించేసుకుని ఇలా రాత్రి చాలా టైం అయిందండి, ఆడించేసి చల్లారి పెట్టేసాం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ బయట తీసుకొచ్చి పెట్టుకున్నాం. అది గాను నూనె అండి. ఇది ఆముదం వేసి కలుపుకోవచ్చు, గాను నూనె కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే అవి ఏ వేసుకున్నా ఆయిల్ కారం మంచి రుచిగా, రంగుగా ఉంటుంది. అలాగే పాడవకుండా ఉంటుందండి. అందుచేత ఇవి తప్పనిసరిగా మా ఇంట్లో ఆముదం అయితే లేదు కాబట్టి ఈసారి నేను గాను నూనె వేస్తున్నానండి. ఆ కొంచెం గాను నూనె, కొద్దిగా మనం చేసుకున్నటువంటి పొడి, కొంచెం వెల్లుల్లిపాయలు, ఇలా క్రమక్రమంగా వేసుకుంటే మనం కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకొని బాగా కలవదు. చూడండి, మాకు బేషన్ సరిపోక బేషన్లోను కూడా పెట్టి రెండిట్లో చూడండి, అది పళ్ళెంలోను రెండిట్లో కూడా అది కారాన్ని వేసి వీటిలో కూడా సమానంగా ఆ సరుకులన్నీ వేసి కలుపుతున్నామండి. ఆ పిండి అన్నీ కూడా వేసి కలుపుకుంటున్నామండి. బాగా చేతితో బాగా కలిపేసి అది చేతితో గుప్పిళ్ళు పట్టుకుంటే ముద్ద అయ్యేలాగా అంతవరకు కలపాలండి కారం. అలా అయితేనే దాంట్లో ఎక్కడ కూడా గాలి చొరబడకుండా, కారం సంవత్సరం పైగా పాడైపోకుండా మనం బయట ఉంచుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. నేను ఆకని చూపిస్తాను. చూడండి, పోయిన సంవత్సరం కారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టాం. అది పొడుగ్గా ఉన్న సీసాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో దాచేసామండి. ఆ కారం కూడా చాలా చక్కగా ఎర్రగా ఏమాత్రం రుచి మారకుండా అలాగే ఉంది. అది కూడా చూడండి, ఆకరణ చూసారండి. రెండిట్లో సమానంగా వేసేసుకుని చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అలా ఎప్పుడైతే మనం కారం బాగా చేతితో కలుపుకుంటామో కారానికి బాగా షైనింగ్ వస్తుందండి. కలిపే కొద్దీ మంచి కలర్ వస్తుంది. కారం కూడా మంచి రుచిగా తయారవుతుందండి. ఇలా తయారు చేసుకున్న కారాన్ని మనం జాడీల్లో కానీ ఇట్లా పెట్టేసుకొని వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అది బయట పెట్టుకోవచ్చండి.
చూస్తారని మరి మీకు వీడియో నచ్చిందంటే కనుక దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కారం కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఇలా కలిపినటువంటి కారాన్ని తప్పనిసరి వేడి అన్నంలో వేసుకొని కొంచెం గాను నూనె కానీ నెయ్యి కానీ వేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కొట్టిన మొదటి రోజునే చాలా బాగుంటుంది కారం. మీరు కూడా ట్రై చేయండి. చూసారండి, ఇది పోయిన సంవత్సరం కారం అండి. అది ఫ్రిడ్జ్లో పెట్టిందండి. పోయిన సంవత్సరం మిరపకాయలు అంతగా కలర్ అనిపించలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాం. మీకు అది కూడా బాగానే ఉంది, కానీ వీడియోలో అలా కనిపిస్తుందండి. చూడండి, పొడిగాటి సీసాల్లో పెట్టేసి నేను ప్లాస్టిక్ డబ్బాల్లో ఫ్రిడ్జ్లో చూసా అలాంటి బాటిల్స్ పెట్టేసుకుని కొంత కారం బయట ఉంచుకుంటామండి, కొంత కారం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న కారం తర్వాత వాడుకుంటాం అన్నమాట. అలాగా ఈ కారాన్ని మనం సిద్ధం చేసుకుని ఎంతో రుచిగా అన్ని కూరల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.